హలో గైస్, మీకందరికి బెల్లవిటా పర్ఫ్యూమ్ తెలుసు అనుకుంటా. అండ్ మీలో చాలా మంది ఈ పర్ఫ్యూమ్ ని యూజ్ చేసే ఉంటారు. సో ఈ రోజు మనం ఈ బెల్లవిటా పర్ఫ్యూమ్ యొక్క బిజినెస్ కేస్ స్టడీ గురించి తెలుసుకుందాం. అంటే బెల్లవిటా సక్సెస్ స్టోరీ గురించి. గైస్, సెలూన్ రన్ చేస్తున్న ఈ కంపెనీ ఈ రోజు ఇండియాస్ నంబర్ 1 పర్ఫ్యూమ్ బ్రాండ్ లా మారింది. నేను మాట్లాడుతున్నా గైస్ బెల్లవిటా బ్రాండ్ గురించి. ఈ బ్రాండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో 500 crore యొక్క రెవెన్యూ క్రాస్ చేసింది. అండ్ ఈ బ్రాండ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నేచురల్ స్కిన్ కేర్ బ్రాండ్ లా మారింది. బట్ ఇంతకు ఈ బ్రాండ్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి ఏ స్ట్రాటజీస్ ప్లాన్స్ అప్లై చేసిందో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్. అలాగే నా ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో గైస్, మన స్టోరీ స్టార్ట్ అవుతుంది 2012లో. ఆషిమా ఆనంద్ అండ్ ఈమె తల్లి అంజు ఆనంద్ వీళ్ళిద్దరూ కలిసి గురుగ్రామ్ అనే ఊరిలో ఒక సలూన్ రన్ చేసేవారు. వీళ్ళు తమ సలూన్ లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కాకుండా హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసేవారు. ఈ హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ లో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్ లేకపోవడం వల్ల వీళ్ళ కస్టమర్స్ కి ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే ఇవి ప్రొడక్ట్స్ 100% న్యాచురల్ కాబట్టి. దీంతో వీళ్ళ సెలూన్ చాలా పాపులర్ అయిపోయింది. ఇలా గడిచిన కొద్ది రోజుల తర్వాత వీళ్ళ ప్రోడక్ట్ డిమాండ్ బయటి మార్కెట్ లో కూడా పెరిగింది. పెరిగిన తర్వాత ఎంట్రీ అవుతుంది ఆకాష్ ఆనంద్ ది. ఈయన ఆషిమా గారి అన్నగారు అన్నమాట. సో గైస్, అప్పటి సమయంలో మన ఇండియాలో మామా ఎర్త్ అండ్ వావ్ స్కిన్ సైన్స్ వంటి నేచురల్ స్కిన్ కేర్ బ్రాండ్స్ చాలా వేగంగా గ్రోత్ అవుతుండే. సో మన ఆకాష్ గారికి ఇక్కడ చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ దొరికింది. అయితే ఈయన మన హైదరాబాద్ లో ఉన్న ఒక మ్యానుఫ్యాక్చరర్ తో కలిసి డీల్ చేశారు. ఈ డీల్ లో ఆకాష్ గారు తన ప్రోడక్ట్ యొక్క బల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయించారు. ఇలా 2018 వచ్చేసరికి బెల్లవిటా ఆర్గానిక్స్ జర్నీ స్టార్ట్ అయింది. వీళ్ళ ప్రోడక్ట్ ఇప్పుడు కేవలం సెలూన్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా సేల్ అవ్వడం స్టార్ట్ అయింది. బెల్లవిటా ఆర్గానిక్స్ తన ఫస్ట్ బిజినెస్ ఫేస్ కేర్ వంటి 4 పాపులర్ బ్రాండ్స్ తో స్టార్ట్ చేసింది. దీంతో పాటు వీళ్ళ హెయిర్ కేర్, స్కిన్ కేర్, బాడీ కేర్ అండ్ పర్ఫ్యూమ్స్ కూడా లాంచ్ చేసిండ్రు. బెల్లవిటా యొక్క బిజినెస్ ట్రెండ్ అనేది వీళ్ళ దగ్గర ఉన్న నేచురల్ అండ్ నాన్ టాక్సిక్ అలాగే ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ తో కలిసిన ప్రోడక్ట్ తయారు చేస్తారు. దీంతో పాటు వీళ్ళు తన ప్రోడక్ట్ యొక్క కంపోజిషన్ ని ఈజీ వేలో రాస్తారు. అంటే ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ సులువు పద్ధతిలో రాస్తారు. దీంతో అందరూ చదవడం, అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. సో బెల్లవిటా గ్రోత్ చాలా బాగా ఉండే. బట్ వీళ్ళ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ అప్పుడు వెళ్ళింది ఎప్పుడైతే వీళ్ళు తన బ్రాండ్ ని ఆన్లైన్ మార్కెట్ లిస్ట్ చేయించారు. అండ్ ఆకాష్ ఆనంద్ గారు ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టారు, అంటే నోటీస్ చేశారనమాట. అదేమిటంటే పెద్ద పెద్ద కాస్మెటిక్ అండ్ బ్యూటీ బ్రాండ్స్ కేవలం పెద్ద పెద్ద సిటీస్ ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి. ఈ ప్రొడక్ట్స్ చాలా కాస్ట్లీ ఉండడం వల్ల చిన్న చిన్న ప్రదేశాలలో తమ సేల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ఆస్కారం ఉండదు. దీంతో మన ఆకాష్ ఆనంద్ గారు చిన్న ప్రదేశాలు కాకుండా పెద్ద ప్రదేశాలు కాకుండా అన్ని దగ్గర తన ప్రోడక్ట్ ని లాంచ్ చేయించారు, అంటే అమ్మడం స్టార్ట్ చేసిండ్రు. అలాగే తన ప్రోడక్ట్ యొక్క కాస్ట్ రేంజ్ అఫోర్డబుల్ పెట్టిండ్రు, లైక్ 199 to 499. సో ఈ ప్రొడక్ట్స్ చాలా హై క్వాలిటీ ఉండడం వల్ల అలాగే ప్రైస్ కూడా అఫోర్డబుల్ ఉండడం వల్ల వీళ్ళ సేల్స్ అనేది చాలా వేగంగా పరిగెత్తాయి. సో ఇలా సేల్స్ పెరగడం వల్ల వీళ్ళ దగ్గర ఉన్న గురుగ్రామ్ విలేజెస్ లో 3 సెలూన్స్ మూతపడ్డాయి. ఎందుకంటే దీనిపై కాన్సన్ట్రేట్ లేకుండే కాబట్టి. బట్ గైస్, ఒక బెల్లవిటా సెలూన్ ని వీళ్ళు ఇప్పుడు కూడా ఓపెన్ చేసి పెట్టిండ్రు, ఎందుకంటే వీళ్ళ స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉంది కాబట్టి. అలాగే ఈ సెలూన్ లో వీళ్ళు కొత్త ప్రొడక్ట్స్ ని టెస్ట్ చేస్తారు, అంటే కస్టమర్స్ కి ఆ ప్రొడక్ట్ అప్లై చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అయితే గైస్, బెల్లవిటా అనేది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లలో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుండే. బట్ వీళ్ళు పర్ఫ్యూమ్ మార్కెట్ లో కూడా ఎంటర్ అయిందాడే అందరికి షాక్ ఇచ్చారు గైస్. ఎందుకంటే బెల్లవిటా పర్ఫ్యూమ్స్ యొక్క ఫ్రాగ్రెన్స్ అండ్ సేల్స్ చాలా బాగా ఉండే. అండ్ ఈ పర్ఫ్యూమ్స్ ని కస్టమర్స్ కి అప్లై చేసి కస్టమర్ దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ కూడా వీళ్ళు తీసుకున్నారు. దీంతో ఏమైందంటే బెల్లవిటా పర్ఫ్యూమ్స్ ని ఎలా తయారు చేయాలో వాళ్ళకి ఫీడ్బ్యాక్ దొరికింది. అంటే కస్టమర్స్ ఎటువంటి ఫ్రాగ్రెన్స్ ని ఇష్టపడతారో వాళ్ళకు ఒక ఫీడ్బ్యాక్ దొరికింది. సో గైస్, వీళ్ళు ఇక్కడ కస్టమర్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల ఇక్కడ ఒక బ్రాండ్ అనేది, అంటే బెల్లవిటా పర్ఫ్యూమ్ అనేది పాపులర్ అయిపోయింది. దాని పేరు అనేది 10 కిట్ పర్ఫ్యూమ్స్ అన్నమాట. ఇందులో 5 ml కలిగిన 10 వేర్వేరు ఫ్రాగ్రెన్స్ ఉంటాయి. ఈ పర్ఫ్యూమ్ అనేది మందికి చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇది చిన్నగుంది అలాగే లో కాస్ట్ ఉండడం వల్ల ఇది రాకెట్ లెక్కల ముందుకు వెళ్ళింది. సో గైస్, ఇక్కడ నుంచి బెల్లవిటా సక్సెస్ స్టోరీ అనేది మొదలైందనమాట. ఈ రోజు బెల్లవిటా పర్ఫ్యూమ్ చాలా ఫేమస్ అన్నమాట. అండ్ వీళ్ళ లాయల్ కస్టమర్స్ కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2019 to 2020 వరకు బెల్లవిటా కంపెనీ యొక్క రెవెన్యూ అనేది 6.4 crore ఉండే. బట్ 2020-2021 లో ఈ కంపెనీ రెవెన్యూ అనేది రాకెట్ లెక్కల పెరిగి 32 crore అయింది. కానీ ఇయర్ 2023 లో ఈ కంపెనీ రెవెన్యూ అనేది 500 crores కి దాటేసింది. గైస్, వీళ్ళ టార్గెట్ 2024 ఎండ్ వరకు 750 కోట్లు అన్నమాట. సో గైస్, ఈ టార్గెట్ వీళ్ళు కంప్లీట్ చేస్తారా లేదా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే గైస్, మీరు బెల్లవిటా పర్ఫ్యూమ్ యూజ్ చేశారా, యూజ్ చేయలేరా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో గైస్, కలుద్దాం ఇంకొకటి మంచి బిజినెస్ కేస్ స్టడీతో. అప్పటి వరకు సెలవు. అండ్ గైస్, కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఏ దానిపై తయారు చేయాలో.